అన్నదాత సుఖీభవ. ఒక రైతు కష్టపడిన కష్టానికి తగిన ఫలము భగవంతుడివ్వలేడు. ఒక రైతు కష్టపడిన కష్టానికి తగినంత ఆదాయము కూడా భగవంతుడివ్వలేడు. రైతు పడే కష్టము ఈ ప్రపంచంలో ఏ ప్రాణి కూడా కష్టపడదు. ఎండ, వాన, ముళ్ళు, ముట్ర, రాత్రి, పగలు, వడగడ్లు, వాన, గాలి, ప్రతి ఒక్క భయందోలతోనే రైతు జీవించే ప్రతి పంట పండిస్తున్నాడు. అటువంటి పంట ఈరోజు మనకు కావలసిన ప్రతి ఒక్క వస్తువు అంటే కూరగాయల కాంచి సమస్తము కూడా రైతు పడే కష్టాన్ని ఎవడైతే ఇది ఎక్కడో ఏ రైతు పండించిన పంట భగవంతుడు ప్రార్థించుకొని ఆ రైతుకు తలుసుకొని ఆడు భుజిస్తే మహాశక్తి భక్తి గలవాడు అనుకోవచ్చు. ఈరోజు రైతుకి సమాజంలో పేరు ప్రతిష్టలు లేవు. ఒక ఉద్యోగం చేసేవాడు తన ఉదయము 9 గంటలకి డ్యూటీకి వెళ్ళి సాయంత్రం 4 గంటలకి ఇంటికి చేరుకుంటాడు. ఒక రైతు ఏకుజామున 4 గంటలు లెగిసి తన పశువులకి ఆహారం పెట్టి భుజం మీద నాగలు పట్టుకొని పొలంకు వెళ్ళి రాత్రి 10 అవ్వచ్చు 11 అవ్వచ్చు తన కష్టము భగవంతుడికి తెలియదు. అటువంటి వాడు రైతు రాజుగా భావించాలి. రైతుకి భరోస చూపించాలి. రైతుకి ప్రతి ఉద్యోగస్తుడు కూడా కృతజ్ఞతలు చేస్తుండాలి. ఒక గవర్నమెంట్ జాబు చేసేవాడు తన అకౌంట్లో డబ్బులు తీసుకొని దాన ధర్మం చేయాలంటే చేయగలడు, చేయలేనంటే చేయలేడు. కానీ రైతు పండించిన పంట ప్రతి ప్రాణి కూడా తింటుంది. సీమ నుండి సింహం వరకు కూడా ప్రతి ప్రాణి యందు బ్రతుకుతున్నాయి. రైతు ఈరోజు లేడు అంటే ఈ ప్రపంచం ప్రతి ప్రాణి యందు కూడా చనిపోతాయి. ప్రతి ప్రాణి యందు కూడా బ్రతకలేవు. రైతు కష్టపడి కర్మ చేస్తే భగవంతుడికి ఇష్టమైతే ఫలితం ఇస్తాడు, తనకిష్టం లేకపోతే ఫలితం ఇవ్వడు. కానీ జాబు చేసేవాడికి ప్రతి నెల 1 తారీఖు ఖాతాలో జమ పడుతున్నాయి. రైతు 6 మాసాలు కష్టపడితే 1 నెలకి వస్తాదో రాదో తెలియదు. అటువంటి రైతు ఈరోజు బ్రతకాలంటే ఎలా అవుతుంది? తనకు కొడుకు పెళ్లికి చేస్తామంటే రైతు పిల్ల దొరకదు. తన రైతు ఒక క్యాంప్ వెళ్తామంటే ఒక బస్సు ఆపితే రైతు బస్సు ఆపడు. ఒక బ్యాంకులో డబ్బు తీసుకోవాలంటే రైతు వాడికి విలువ లేదు. అటువంటి రైతు సమాజము ఎలా బ్రతుకుతాడు? ఆ రైతు పండించిన పంట ఈరోజు నువ్వు నాణ్యతమైన వస్తువు తింటున్నావు, నాణ్యతమైన వస్త్రం వేసుకుంటున్నావు, నాణ్యతమైన వాహనం కొనుక్కున్నావు. రైతైనా లేకపోతే నువ్వు లేవు అనుకోవచ్చు. భగవంతుడిగా మనం ప్రార్థించాలి. రైతన్న కృతజ్ఞతలు, రైతన్న కష్టం మనము తెలుసుకోవాలని మనము గమనించాలి. రైతుకి కృతజ్ఞత చేస్తుండండి, రైతుకు భరోసా ఇవ్వండి, రైతుకు ఆనందం పరచండి, రైతు కొన్ని స్కీములు తెప్పించండి, రైతుకి ఆనందంగా ఉండమని భగవంతుకు ప్రార్థించండి, ప్రకృతికి ప్రార్థించండి, ఈ పంచభూతములకు ప్రార్థించండి. ఉద్యోగులు చేసే వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞ భావాలు. చదివి కష్టపడి మీ గుండె రాయి చేసుకుని కష్టపడి చదివి ఈ రోజుకి ఉద్యోగము సంపాదించారు. ఎంత ఆనందంగా ఉన్నారు. రైతుకి అటువంటి కష్టానికి తగిన ఫలితం రావాలని భగవంతుడికి ప్రార్థించండి.